దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర్ర కేసు అంశంపై ప్రగతి భవన్లో మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నేతలు అడ్డంగా దొరికిపోయారని, వారి పరిస్థితి కుడి చేతిలో పడ్డ ఎలుకచందంగా తయారైందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చిన మఠాధిపతులు, స్వామీజీలు తెలియదని బీజేపీ చెప్పిందని, మరి సంబంధం లేని కేసులో ఎందుకు సుప్రీంకోర్టు, హైకోర్టు వెళ్తున్నారని ప్రశ్నించారు. దర్యాప్తు ఆపాలని ఎందుకు కోరుతున్నారని నిలదీశారు. దీని వెనుక ఉన్నది బీజేపీనని అన్న హరీష్, అందుకే సిట్ విచారణ ఆపాలని కోరుతున్నారని ఆరోపించారు. బీజేపీకి నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే సిట్ విచారణకు సహకరించాలని తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు సిట్ వేశామని పేర్కొన్నారు. ఇప్పుడు ఇవాళ ఏం చేసింది తెలంగాణ పోలీసులు? ఏం చేసిండ్రు? దొంగను పట్టుకోవడం తప్ప? ఎమ్మెల్యేలను కొంటామని చెప్పి బహిరంగంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మేము ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చినామని వీడియోలతో సహా బయటపడితే చెంపలేసుకొని తలదించుకోవాలి. కానీ ఇంకా మీరేదో ఎమ్మెల్యేలు ఈ దొంగలం పట్టుకోవడం తప్పు. ప్రజాస్వామ్య పాలనలో ఉత్తమమైనటువంటి విధానాల రూపకల్పన, అద్భుతమైనటువంటి పరిపాలన అందించడం ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యం పరిపుష్టి కావడం, ప్రజాస్వామ్య ఫలితాలు ప్రజలకు అంది ప్రజలు ఆదరించడం అనేటువంటిది సచ్చీలమైనటువంటి ప్రజాస్వామ్యానికి ఒక తార్కాణం. దాని మీద విశ్వాసం ఉంచి రాజకీయ పార్టీల మనుగడ ముందుకు పోతే అందరూ హర్షిస్తారు. కానీ దానికి భిన్నంగా ప్రజల మద్దతు లేకపోయినా ఆయా రాష్ట్రాలలో, దేశంలోని వివిధ ప్రాంతాలలో బలవంతంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను పక్కకు జరిపి తమవైనటువంటి ప్రభుత్వాలను ప్రతిష్ఠించేటువంటి అలవాటు చేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ మహారాష్ట్ర కావచ్చు, గోవా కావచ్చు, కర్ణాటక కావచ్చు, అనేక రాష్ట్రాలలో మెజార్టీ లేకుండా కూడా వాళ్ళు చేసిన